ఫ్రెండ్స్ మాకు వచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ నాకు రీసెంట్గా అయితే మ్యారేజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక 20 days అయితే కంప్లీట్ అయిందనమాట. మాకు ఇప్పటికైతే కుదిరింది. చాలా గిఫ్ట్లు అయితే వచ్చినాయి. ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారనేది మీకు చూపిస్తాను మొత్తం. సో మీట్ మై లైఫ్ పార్ట్నర్ అనమాట. పేరు శివభవాని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఏ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం చెప్పు. సో ఇదైతే చాలా చిన్నగా ఉంది. ఫస్ట్ దీంతోనే ఓపెన్ చేద్దాము. ఎస్కే కాసిం అనమాట, అంటే మాకు తెలిసిన ఒక టైలర్ అనమాట. సో ఆయన గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. సో నాకు తెలిసి ఇట్లాంటి గిఫ్ట్ అయితే ఎవరు ఇచ్చుండరు. సో మా పెళ్లి కార్డు మాకే గిఫ్ట్ అనమాట. లైఫ్ టైం గుర్తుండిపోయింది. సో ఆల్రెడీ నేను ఒకటి దాచిపెట్టుకున్నాను, కాకపోతే ఇట్లా ఫ్రేమ్ చేసి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ప్రస్తుతానికి. ఇంకా కొన్ని గిఫ్ట్లు అయితే ఉన్నాయి కాబట్టి అన్ని ఓపెన్ చేస్తాను. సో నీకు నచ్చిందా ఈ గిఫ్ట్? బాగుంది కదా. సో గాయస్ కొద్దిగా చెమట్లు అయితే పడతాయి, ఎందుకంటే మేము ఏసీ అవేమి వేయలేదనమాట. మీకు ఆడియో అనేది క్లారిటీగా రావడానికి మేము ఫ్యాన్ ఏసీ మొత్తం ఆఫ్ చేశాను. సో కొద్దిగా ఏమి అనుకోవద్దు మాకు స్వెట్ వస్తుంటే. ఫ్రెండ్స్ మాకు ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ అనమాట. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. మారంరెడ్డి శివారెడ్డి అనమాట. సో ఇది నువ్వు ఓపెన్ చేయి. సో ఇది పండు చేత ఓపెన్ చేపిద్దాం. నేను కొద్దిగా హెల్ప్ చేస్తాను దీనికి. సో గైస్ మారంరెడ్డి శివారెడ్డి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. ఇక్కడ 2 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మాకు పైన టైం తెలియడానికి ఒక క్లాక్ కూడా ఉందన్నమాట. సో సెకండ్ గిఫ్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు థర్డ్ గిఫ్ట్ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ చాలా పెద్దగా అయితే ఉంది కదా. సో ఇదనమాట. ఇది ఎవరు ఇచ్చారంటే సో పైనీర్ టీవీఎస్ తెనాలి, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు టీవీఎస్ షోరూమ్ లో. సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో కొద్దిగా పెద్దగా అయితే ఉంది. సో గైస్ మాకు వచ్చిన థర్డ్ గిఫ్ట్ అనమాట. పైనీర్ టీవీఎస్ తెనాలి వాళ్ళు అయితే ఇచ్చారు. ఇక్కడ క్లాక్ అయితే ఉంది, పెద్ద క్లాక్. అలాగే పక్కన మనకి రాధాకృష్ణుడి బొమ్మలు అయితే ఉన్నాయి కదా. సో ఇది బాగుంది. ఎలా ఉంది ఇది? ఓకే, యు లైక్ ఇట్? ఫ్రెండ్స్ ఇది 4th గిఫ్ట్ అనమాట. వేలూరి వెంకటరెడ్డి. సో అన్న ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఇది ఒకసారి ఓపెన్ చేసేద్దాం. సో గైస్ మాకు వచ్చిన 4th గిఫ్ట్ అనమాట. గుంటూరులో అన్నయ్య ఉంటాడు, వెంకరెడ్డి అన్నయ్య. సో ఆ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. సో రాధాకృష్ణుడి బొమ్మ అనమాట. మ్యాట్ ఫినిషింగ్ లో చూస్తానికి చాలా బాగుంది. సో పైన కవర్ అయితే ఉంది. సో ఇదైతే ఓపెన్ చేయట్లేదు. ఇవన్నీ మళ్ళీ మీ తర్వాత ఆర్గనైజ్డ్ గా సర్దుకోవాలి. సో అందుకే ప్రస్తుతానికి ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొద్దిగా పెద్ద గిఫ్ట్. దీని మీద పేరు వచ్చేప్పటికి సిహెచ్ గోపి, బజాజ్ అండ్ శివ హీరో. సో ఇద్దరు కలిసి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారో ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది కూడా ఒక ఫోటో ఫ్రేమ్ అనమాట. 3 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఒక క్లాక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ గోపి గిఫ్ట్ ఇచ్చినందుకు. అలాగే శివ బ్రో మీకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ క్రాంతి జ్వాది అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. దీని లోపల ఏ గిఫ్ట్ ఉందో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చిన గిఫ్ట్ అయితే ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రాధాకృష్ణ బొమ్మ అయితే మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఫ్రేమ్ ఇచ్చారనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ క్రాంతి బ్రో. నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. మోహన్ రెడ్డి అండ్ స్వాతి అయితే ఇద్దరు కలిసి మాకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఓపెన్ చేద్దాం. లోపల ఏ గిఫ్ట్ ఉందో చూద్దాం. సో ఇది ఒక గ్లాస్ ఫినిషింగ్ తో ఉన్న ఒక లంచ్ బాక్స్ అనమాట. సో ఇది మొత్తం గ్లాస్ ఫినిషింగ్ తో అయితే ఉంది. పైన మనకి ప్లాస్టిక్ ఒక క్యాప్ లాగా అయితే ఇచ్చారనమాట. సో ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో. సో ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. పి మురళి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో గైస్ ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంది. ఇది లైట్లు వెలుగుతాయి అనుకుంటా. సో ఇక్కడ ఒక రిమోట్ అయితే ఇచ్చారు. దీని లోపల బ్యాటరీస్ అయితే వేసుకోవాలనుకుంటా. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారనమాట. చూద్దాం ఇది ఎలా పని చేసిందో. నేను ఆన్ చేసి మీకు ఒకసారి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఈ గిఫ్ట్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ మురళి. నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. ఈ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే గోపాల్ అండ్ అనుష ఫ్యామిలీ. సో ఇది మా ఇంటి పక్కన అక్కయ్య వాళ్ళు అనమాట. సో ఇది వాళ్ళ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. సో గైస్ మాకు 2 బౌల్స్ అయితే వచ్చినాయి అనమాట. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. సో థ్యాంక్ యూ అక్క మాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము. షేక్ మున్ని అనమాట. సో షేక్ మున్ని అయితే ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. సో ఇదైతే చాలా బాగుంది. ఎలా ఉంది చెప్పు నీకు చూడంగానే. సో ఇదైతే చాలా బాగుందంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ అనమాట. సో ఇక్కడ మనకి స్టోన్స్ అయితే వచ్చినాయి. సో ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మున్ని. నెక్స్ట్ భవానీ మేడం అయితే ఇచ్చారనమాట. టీవీ షోరూమ్ లో అయితే పనిచేస్తారు. సో భవానీ మేడం మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇప్పుడు మేము ఓపెన్ చేస్తున్నాము. చూద్దాం మీరు ఏం గిఫ్ట్ ఇచ్చారో.
రాధాకృష్ణుడు బొమ్మ అయితే మేడం గారు అయితే ఇచ్చారు. సో లైట్లు కూడా వెలుగుతాయి అనమాట. ఇక్కడ మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా నేను మీకు ఆన్ చేసి చూపిలేను, ఏమనుకోవద్దు. సో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట భవానీ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ భవానీ మేడం. సుబ్బారెడ్డి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట, యు సుబ్బారెడ్డి. సో ఓపెన్ చేద్దాం. సో గైస్ ఇక్కడ మాకు బౌల్స్ అయితే గిఫ్ట్ వచ్చింది అనమాట. 6 చిన్న బౌల్స్ అయితే ఉన్నాయి, అలాగే ఒక పెద్ద బౌల్, ఒక స్పూన్ కూడా ఉంది. ఇది కూడా బాగుంది, ఇది యూస్ఫుల్ అన్నమాట మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు. సో నెక్స్ట్ రామిరెడ్డి అనమాట. సో రామిరెడ్డి గారు ఏం గిఫ్ట్ ఇచ్చారో ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది కూడా రాధాకృష్ణుడి బొమ్మే అన్నమాట. సో చాలా స్వీట్ గా చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్ లో. థ్యాంక్ యూ సో మచ్ రామిరెడ్డి గారు. ఇది మా ఫ్రెండ్ భవ్య అని తన హస్బెండ్ నాగిరెడ్డి ఇచ్చిన గిఫ్ట్, చూద్దాం. సో పండు వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ అయితే. సో చాలా రాధాకృష్ణుడి బొమ్మలు అయితే మాకు గిఫ్ట్ గా వచ్చినాయి అనమాట. సో ఇది కూడా గోల్డ్ కలర్ లో బాగుంది. నీకు ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్ యూ భవ్య. నెక్స్ట్ ఇది ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. మా పెదనాన్న వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్, సింగారెడ్డి తిరుపతి రెడ్డి. సో సాయిబాబా ఫోటో అయితే ఇచ్చారనమాట మా పెదనాన్న వాళ్ళ తమ్ముడు. సో నాకు కూడా పెదనాన్న అవుతాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ పెదనాన్న ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. సో ఇది మా బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట, గట్టారెడ్డి పేరు అయితే. సో ఓపెన్ చేద్దాం ఏం గిఫ్ట్ ఉందో చూడాలి. ఇదైతే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఎవర్ గ్రీన్ గిఫ్ట్ లాగా అయితే మాకు బాబాయ్ గుర్తుండిపోయేలాగైతే ఇచ్చాడు. సో ఇది ఖచ్చితంగా దగ్గర నుంచి నేను మీకు చూపించాల్సిన గిఫ్ట్ అనమాట. సో చూస్తారా? ఒక్క నిమిషం. ఇదిగో ఎలా ఉంది? సో ఈ గిఫ్ట్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్దని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది దగ్గర నుంచి చూపించడానికి మా తమ్ముడు హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాడు. సో గైస్ ఒకవైపు అయితే గిఫ్ట్లు అన్ని ఓపెన్ చేసేసాము. సో బాగా చెమట్లు అయితే వస్తున్నాయి. సో ఏసీ కూడా ఆఫ్ చేసేసాం అనమాట. సో ఈ కొద్దిగా గిఫ్ట్లు కూడా ఓపెన్ చేస్తే వీడియో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంది. సో ఇదేంటో ఓపెన్ చేసి చూద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దీప్తి అనమాట. సో మా టీవీఎస్ షోరూమ్ లో మేడం గారు అనమాట. సో మేడం ఏమి ఇచ్చిందో ఓపెన్ చేద్దాం. సో మేడం మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. సో ఒక టీ కప్ అయితే ఇచ్చారనమాట, దానిపైన మా ఫోటో అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో మాకు వచ్చిన నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఇదనమాట, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో మల్లిక అండ్ శిరీష అనమాట. సో ఇద్దరైతే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏం గిఫ్ట్ ఉందో. రెడీ? ఒక కాగితంలో అయితే ఉంది. సో ఎస్ గణేష్ బొమ్మ అనమాట. సో ఎలా ఉంది? ఈ గిఫ్ట్ ఇచ్చింది మాత్రం మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మల్లిక అండ్ శిరీష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. సో ఈ గిఫ్ట్ ఇచ్చింది వచ్చేటప్పటికి అంజలి అనమాట, టీవీఎస్ షోరూమ్ లో పనిచేస్తారు ఈ మేడం గారు కూడా. సో ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. దీన్ని కూడా ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో అంజలి గారు మీరు ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగుంది, ఒక టీ కప్ అనమాట. సో దీనిపైన మా ఫొటోస్ అయితే ప్రింట్ అయినాయి, బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అంజలి మేడం. నెక్స్ట్ మాకు ప్రసాద్ రావు అని చెప్పేసి మా ఇంటి దగ్గరలో అంకుల్ ఉంటారనమాట, పోస్ట్ మ్యాన్. సో అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమి ఇచ్చారో. సో వైట్ కలర్ లో రౌండ్ వాల్ క్లాక్ అయితే పోస్ట్ మ్యాన్ అంకుల్ అయితే ఇచ్చారనమాట. థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. నల్లపాటి సాంబయ్య చిట్టి అని చెప్పేసి రాసుందనమాట. సో ఇది ఓపెన్ చేద్దాం, దీని లోపల ఏం గిఫ్ట్ ఉందో చూద్దాము. నల్లపాటి సాంబయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట, 6 గ్లాసెస్ ఒక వాటర్ జగ్ అయితే ఇచ్చారనమాట. సో మాకైతే ఇది కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ నల్లపాటి సాంబయ్య గారు అండ్ చిట్టి. నెక్స్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. అన్నపూర్ణ హోటల్ అనమాట, రైల్వే స్టేషన్ దగ్గర మా డాడీకి తెలిసిన ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ హాట్ బాక్స్ అనమాట. ఎలా ఉంది ఇది? చిన్న చిన్న ఇడ్లీస్ చేసుకున్నప్పుడు ఉపయోగపడేది ఇది. నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కే శ్రీనివాస్ రెడ్డి. సో ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది కూడా ఒక హాట్ బాక్స్ అనమాట. ఇది కొద్దిగా పెద్ద హాట్ బాక్స్, పెద్ద ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఉపయోగపడింది. సో దీనికి ఒక
హ్యాండిల్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. డాకా బ్రహ్మారెడ్డి మారెల్లా, సో మా బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో పేరు కొద్దిగా అర్థం కాకుండా రాశాడు, కన్ఫ్యూజ్ చేసేసాడు నన్ను ఫస్టే. సో ఓపెన్ చేద్దాం. సో మా బ్రహ్మం బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది రైస్ కుక్కర్ అనమాట. చాలా చిన్నగా బాగుంది. దీని లోపల ఒక చిన్న ప్యాకెట్ కూడా ఉంది, అంటే దీనిపైన విజిల్ కదా. సో ఈ విజిల్ అనమాట దీంట్లో అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ మాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేప్పటికి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆసియా మేడం ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇది. ఓపెన్ చేద్దాం, దీని లోపల ఏం గిఫ్ట్ ఉందో చూడాలి. దానికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మా కోసం చాలా దూరం నుంచి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. మేడం మాకు ఈ గిఫ్ట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. 3 బాక్సులు అయితే ఉన్నాయి, డిన్నర్ సెట్ అనమాట. సో హాట్ బాక్సెస్, లోపల స్టీల్ కూడా అయితే ఉంది. ఇది మాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నాగిరెడ్డి గారు అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది కూడా ఓపెన్ చేద్దాము. ఓకే, సో వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఇచ్చారనమాట. ఎలా ఉంది బండి ఇది నీకు? బాగుంది, సో నైస్. ఓకే, సో నాగిరెడ్డి గారు ఈ గిఫ్ట్ మాకు చాలా బాగా నచ్చింది. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాసిరెడ్డి అయితే ఇచ్చాడనమాట కనిగిరి నుంచి. సో ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఒక వాల్ క్లాక్ అనమాట. సో ఇది కూడా బాగుంది. కాసిరెడ్డి అన్నయ్య ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పివి సుబ్బారెడ్డి అనమాట ఈ గిఫ్ట్ అయితే మాకు ఇచ్చారు. సో ఓపెన్ చేద్దాం. నీ ఫేవరెట్ అని అందరు నీకే ఇస్తున్నాను. సో ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది. లైట్లు అయితే వెలుగుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వెంకటేశ్వర స్వామి బొమ్మ. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేటప్పటికి పైనీర్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో ఈ గిఫ్ట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. పైనీర్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు మాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట. సో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దీని లోపల చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ బౌల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి డిన్నర్ సెట్ లాగా మొత్తం చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పైనీర్ టీవీఎస్. సో ఇది ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పండుగకి వచ్చిన గిఫ్ట్ అనమాట. సో పండుగ ఎవరికి గిఫ్ట్ ఇచ్చారు పేరైతే మెన్షన్ చేయలేదన్నమాట, కానీ పండుగకి ఎవరు ఇచ్చారు తెలుసు. మా డాడీ ఫ్రెండ్స్ గణేష్ అన్న ఇంకా సంథింగ్ ఉన్నారు చాలా మంది. సో గణేష్ అన్న అండ్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఓపెన్ చేద్దాం. లోపల పేరైతే మెన్షన్ చేశారు బేకరీ స్టాఫ్ అని చెప్పేసి. సో ఈ గిఫ్ట్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. రాధాకృష్ణుడు బొమ్మలు చాలా అయితే వచ్చినాయి, ఇప్పటిదాకా మీరు చూసారు కదా. ఇది వాటిలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. పైన ఒక కవర్ అయితే ఉంది. సో ఇదైతే ఓపెన్ చేయట్లేదు, కానీ గిఫ్ట్ అయితే మీరు చూడండి. సో రాధాకృష్ణుడి బొమ్మ అయితే ఉంది. ఇక్కడ మధ్యలో మనకి స్టోన్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. సో ఇది కూడా నేను మీకు తర్వాత దగ్గర నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ లాస్ట్ 2 గిఫ్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి మాకు ప్యాకింగ్ అయితే ఏం రాలేదు. సో డైరెక్ట్ గా లైవ్ లో ఇచ్చారు. సో ఇది కూడా రాధాకృష్ణుడి ఫ్రేమ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. ఈ గిఫ్ట్ మాకు సలీం భాయ్ అని చెప్పేసి, సో మాకు తెలిసిన రెస్టారెంట్ లో వర్క్ చేస్తారనమాట అన్నయ్య. సో మెయిన్ చెఫ్ అని చెప్పుకోవచ్చు. అన్న ఇచ్చిన గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సలీం భాయ్ ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. ఇంకొక గిఫ్ట్ అయితే ఉంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో పెళ్లిలో ఇక్కడ ఏమైతే రాశారో అవన్నీ మాకు అర్థమయ్యేలాగా చెప్పారనమాట. సో ఇక్కడ మా ఇద్దరి ఫొటోస్ అయితే మ్యాట్ ఫినిషింగ్ లో ప్రింట్ చేసి అయితే ఇచ్చారనమాట. ఈ గిఫ్ట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఈ గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు. డేవిడ్ పాలు గారు అంకుల్ అనమాట ఈ గిఫ్ట్ అయితే మాకు ఇచ్చింది. సో ఫ్రెండ్స్ ఇవి మాకు వచ్చిన గిఫ్ట్లు అయితే మీరు అందరూ చూసారు కదా. సో మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో గిఫ్ట్లు అనేది మాకు సెకండరీ అనమాట. మీరందరూ నా మ్యారేజ్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.